ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందునా ఏట్రా రాజు ఈ పెత్తనాలు బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ అడగటాలు లేవు అయితే కొట్టడాలు ఉన్నాయి. వదులు వదలండి నిన్ను. రాజు రాజుగా మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ ఎన్నికి చెప్పటం బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబు బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు. నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. మర్చిపోయాను నువ్వు మాస్టారు కాదు. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది? నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిట్టాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. నాతో పెట్టుకోకు. కర్మగాలు డోర్లో ఇరుక్కుపోయావు అనుకో, రైలు పట్టాల మీద రోడ్డు రోలు రాగిపోయినట్టే. చెప్పచావు, నేను ఒక్కదానే ప్రపంచంలో లావుగా ఉన్నట్టు నీ ఆటోళ్ళు కళ్ళు పడి చిక్కి చీప్రపలు అయిపోయాను. చెప్పరా? అమ్మో కూర్చోండి. ఓకే నేను ఈ సీట్లో ఉంటాను. మాస్టర్ మాస్టర్ ఇక్కడ కూర్చోండి. ఓకే. స్టూడెంట్ పక్కన మాస్టర్ కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? సరస్వతీదేవి తపస్సు భంగం అవుతుందా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి మాస్టారు కింద పడ్డారు? పడ్డానా బొందా తోసేసింది. ఇదిగో హిడింబి, సీటు మొత్తం నువ్వు ఆక్రమించేస్తే నా బతికేంటి? బొత్తిడి జాగాలో ఎలా కూర్చోను? అమ్మా, కార్గిల్ నుంచి పాకిస్తాన్ కదిలినట్లు ఇంచి ఇంచి ఎలా కదిలేవు తల్లి. మాస్టారు స్ట్రాంగ్ బిళ్ళ కావాలా? నో థ్యాంక్ యూ. మాస్టారు కోక్ తాగుతారా? ఐ లైక్ ఇట్. గారు నాకు కోక్ అంటే ఇష్టం, షేర్ చేస్తారా? ఎంగిలి కదా, పర్లేదులేండి. నా ఎంగిలి మరొకరికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. పోనీ ఇది తీసుకోండి. వద్దులేండి. అందరికి కాకెంగిల్ అంటే ఇష్టం, మీకు మగెంగిల్ అంటే ఇష్టం అనుకుంటాను. జోక్స్ చాలండి. చూడండి, అందరం కలిసి హ్యాపీగా ఇలా టూర్ వెళ్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు కట్ చేసుకోకూడదు. మనం వెళ్ళేది హిస్టారికల్ టూర్. లాంగ్ లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో. సాంబశివరావు బస్ పోనీ. చాలా వచ్చి కూర్చో. కూర్చోండి. పోనీ పోనీ. రైట్ రైట్. నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా.
కటింగ్ ప్లేట్ తీశారు ఎందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. కటింగ్ ప్లేటే కాదు, కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా నేను ఏది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా, చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వాడికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ నీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 90 ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అన్నమాట. కమాన్, ఇవాళ పిల్లాడో పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు.